నన్ను కొంతమంది మనుషులు బెదిరించడం వల్ల ఇలా చేశాను. ఇదిగోండి ఒరిజినల్ రిపోర్ట్స్. కాదు యువర్ ఆనర్, బిహారీ గారికి సిరికి మధ్య నీచంగా ఏదో సంబంధం ఉందని కూడా అంటకట్టారు. అది కూడా ఫేక్. కావాల్సి వస్తే బిహారీ ఆఫీస్ స్టాఫ్ ని విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. బిహారీ గారు సిరికి కావాలనే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చారా? కాదు మేడం, ఆ శకుంతల ఫుడ్ అసలు బాలేదని అందరం చెబితే విహారీ సారు శకుంతలకి సిరికి ఫుడ్ కాంపిటీషన్ పెట్టి శకుంతల అక్రమాలను తెలుసుకుని సిరి గారికి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. బిహారీ గారు సిరితో మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు మేడం, ఆయన చాలా మంచివారు. ఆయన ఆడవారితో చాలా మర్యాదగా ఉంటారు. విహారీ సారు దేవుడు లాంటి వారు మేడం, ఆయన తప్పు చేయరు. యువర్ ఆనర్, విన్నారు కదా వీళ్ళంతా ఏం చెప్పారు? చూశారు కదా అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది. ఎలా ఈ కేసుని బిహారీ గారి మీదకి కావాలని డైవర్ట్ చేశారో మీకే అర్థమైంది కదా మై లార్డ్. ఇప్పుడు మీరు ఇవ్వాలనుకున్న తీర్పు ఇవ్వచ్చు. ఈ కేసులో సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత విహారీ అనే వ్యక్తి ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్ముతూ అతన్ని నిర్దోషిగా విడుదల చెయ్యాలని పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. కేసులో సిరి అనే అమ్మాయి చనిపోలేదని నమ్ముతూ ఆమె ఎక్కడున్నా వెతికి పట్టుకుని కాపాడి తీసుకురావాలని పోలీసు శాఖ వారిని ఆదేశిస్తున్నాను. ఈ కేసులో అసలైన దోషులను విచారించి పట్టుకోవలసిందిగా పోలీసు వారికి ఆర్డర్స్ జారీ చేస్తున్నాను. చివరి క్షణంలో వచ్చి నిర్దోషికి శిక్ష పడకుండా న్యాయదేవత ముందు అన్యాయం జరగకుండా ఆపినందుకు ఆఫీసర్స్ జేడీకేడీలను మెచ్చుకుంటున్నాను. The court is adjourned. థ్యాంక్ యూ జేడీ అండ్ కేడీ గారు. పర్లేదు విహారీ గారు, మీరు తప్పు చేయరని మేము నమ్మాం.
ఇప్పుడు మా నమ్మకం నిజమైంది. సిరి బతికే ఉంటే మీరే ఎలాగైనా సిరిని ట్రేస్ చేయాలి. విహారీ గారు, మాకు వేరే ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు. మేము అర్జెంటుగా హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి. మేం లేకపోయినా మా సబార్డినేట్ సిఐ సంధ్య ఉంది కదా, తను ఇక్కడి నుంచి అంతా చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే విహారీ గారు, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ విహారీ, త్రుటిలో చాలా ప్రమాదమే తప్పిపోయిందిరా. విహారీ, ఇక నుంచి అయినా బయట వాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దు. అవును బావా, జేడీకేడీలు సమయానికి రాకపోతే ఈమె ఏదో చూసావు కదా. ఏమీ కాదు, నిజానికి ఎప్పుడు ఓటమి ఉండదు. బాగా చెప్పావురా. మరి క్రిష్ వాళ్ళమ్మ బ్రతికే ఉంటే ఎక్కడున్నారు? మా అమ్మ ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. ఛ, మనం అనుకున్న ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను ఎంతో కష్టపడి చాలా ఖర్చు పెట్టి మరీ ఆ సిరి కేసులో విహారిని జాగ్రత్తగా ఇరికించాను. చాలా చాకచక్యంగా అప్పటికప్పుడు శవాల్ని అరేంజ్ చేసి మరీ కేసులో సాక్ష్యాలు ఫ్యాబ్రికేట్ చేసి మరీ విహారి గాన్ని సెంటర్ చేశాం. అవతల వైపు లాయర్ కూడా రాకుండా చివరికి మా అక్కని లాయర్ని కూడా మేనేజ్ చేసి బెదిరించి మరీ విహారీ కేసుని టేకప్ చేయకుండా చేశాం. పబ్లిక్ ప్రాసిక్యూట్ లాయర్ని కొనేసి మరీ విహారీయే నేరస్తుడని దాదాపుగా నమ్మించేసి జడ్జి గారు కూడా ఆ విహారీకి శిక్ష వేసే చివరి నిమిషంలో ఆ శకుంతల మనుషుల అశ్రద్ధ వల్ల ఆటో డ్రైవర్ తప్పించుకున్నాడు. జేడీ కేడీలొచ్చి మొత్తం ప్లాన్ని రివర్స్ చేసేశారు. అంతమంది మనుషుల్ని శకుంతల పెట్టి కూడా అసలు లాభం లేకుండా పోయింది. సుభాష్, మన ప్రయత్నం ప్రయాస అంతా ఆ శకుంతల వలన బూడిదలో పోసిన పన్నీరైపోయింది. అంతేకాదంబిక, ఇప్పుడు అందరి అనుమానం ఆ శకుంతల మీదే ఉంది. సుభాష్, నువ్వు వెంటనే ఆ శకుంతల దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం ఆమె వలన, ఆమె మనుషుల చేతకానితనం వలన అని ఆ శకుంతలకి చెప్పి ఈ కేసులో ఇప్పుడు అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయని జాగ్రత్త పడమని చెప్పు. అలాగే అంబిక.